వరుస విజయాలతో జోరు మీదున్నారు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన దర్శకుడు బాబీతో 109వ చిత్రం చేస్తున్నారు. అయితే బాలకృష్ణ నిర్ణయంతో బాబీకి షాక్ తప్పదంటున్నారు టాలీవుడ్ వర్గాలు. బాలయ్య చిత్రాలను వేగంగా పూర్తి చేస్తుంటారు. దర్శక నిర్మాతలను పరుగులు పెట్టిస్తారు. ఒక్కో సినిమాకు ఏళ్ల సమయం తీసుకోవడం ఆయనకు నచ్చదు. 2023 జనవరిలో వీరసింహారెడ్డి విడుదల చేసిన బాలయ్య భగవంత్ కేసరి చిత్రాన్ని 9 నెలల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. భగవంత్ కేసరి విడుదల కాకుండానే 109వ చిత్ర షూటింగ్ కి పచ్చజెండా ఊపాడు. బాబీ బాలయ్య కాంబోలో తెరకెక్కుతున్న చిత్రానికి NBK 109 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు మేకర్స్. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. శివరాత్రి కానుకగా టీజర్ విడుదల చేశారు. బాలయ్య లుక్, డైలాగ్స్, మేనరిజం మెస్మరైజ్ చేశాయి. టీజర్ కి తమన్ బీజిఎం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 1.5 నిమిషం నివిడి కలిగిన NBK 109 టీజర్ అంచనాలను పెంచేసిందని చెప్పాలి. బాలయ్య ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఆతృతగా ఎదురు చూసేలా చేసింది. అయితే వారి ఆశలపై బాలయ్య నీళ్లు చల్లినట్లు సమాచారం. బాలకృష్ణ NBK 109 షూటింగ్ కి కొన్ని రోజులు బ్రేక్ ఇవ్వనున్నారట. మరో 2 నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీ తరపున హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలకృష్ణ పోటీ చేస్తున్నారు. వరుసగా 2 సార్లు గెలిచిన బాలయ్య హ్యాట్రిక్ పై కన్నేశాడు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాలయ్యకు టికెట్ కూడా కన్ఫర్మ్ చేశాడు. ఈ క్రమంలో బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. వైసీపీ పార్టీ నుండి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో ఎన్నికలు ఆషామాషిగా తీసుకోకూడదని బాలయ్య భావిస్తున్నారట. బావ చంద్రబాబు సూచనల మేరకు త్వరలోనే హిందూపురంలో బాలయ్య ఎన్నికల ప్రచారానికి సిద్ధం కానున్నాడట. దీంతో NBK 109 షూటింగ్ ఎన్నికల తర్వాతే అంటున్నారు. ఇది ఒకంత దర్శకుడు బాబీని నిరాశపరిచే అంశమే అని చెప్పాలి. తాజాగా ఇప్పుడు ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్న ఉర్వశి రౌటేలా NBK 109 ని పాన్ ఇండియన్ చిత్రంగా పేర్కొంటూ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ ప్రకటన చాలా మందిని, ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని ధృవీకరించడానికి ప్రొడక్షన్ టీం నుండి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, తెలుగు నటి చాందిని చౌదరి, దుల్కర్ సల్మాన్, ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ యాక్షన్ ప్యాక్డ్ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్స్ పై నాగవంశీ మరియు ఫార్చ్యూన్ ఫోర్డ్ సినిమాస్ పై సాయి సౌజన్య నిర్మించారు. ఈ మూవీకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.